ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దుర్గకి ఒంట్లో బాలేదని లాయర్ హాస్పిటల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. కొంచెం సమయం కావాలని అడిగి ఇంకొక వాయిదా తీసుకున్నాడు. అమ్మయ్యా, అయితే మన ఆస్తి సేఫే కదా? ఎక్కడ మీ బంధువులు బంధువులా లాక్కెళ్ళిపోతారేమో అని భయపడ్డాను. మన ఆస్తి మనం భార్యాభర్తలం అయినప్పుడు నీ ఆస్తిలో సగం నాది కూడా అవుతుంది కదా. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అందుకే పేపర్స్ కూడా రెడీ చేయించాను. పద వెళ్దాం. సంతకం పెట్టు. అయినా నువ్వు ఇంత ఈజీగా నాకు సగం ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకుంటావని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మీదట కూడా చెయ్యకు. ఎందుకంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. ఇవి నా ఆస్తిలో నీకు సగం రాసి ఇవ్వడానికి తయారు చేసిన పేపర్స్ కాదు, మన డివోర్స్ పేపర్స్. అప్పుడే అంత షాక్ అయిపోకు మనోహరి. అసలు మ్యాటర్ ఇంకా ఉంది. ఏంటి? మన డివోర్స్ పేపర్స్ నీ ఇంటికే వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్? ఇంటికి వస్తాయా? అవి అమర్ చూస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు చేసిన పనికి నేను చంపేలేదు, సంతోషించు. చూడు మనోహరి, నీతో నాకిక పని లేదు. నా పనయ్యే వరకు నువ్వు సాయం చేస్తే నీ నిజం గతంలో ఆగిపోతుంది, లేదా అమరేంద్ర కళ్ళ ముందుకొస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు మనోహరి? మనోహరి చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు? అమర్, అది తప్పు. మనోహరి, అమర్, అది రణ్వీర్ లేడేంటి? అంటే అమర్ వచ్చినప్పటి నుంచి లేడనుకుంటా. అమర్, చెప్పాను కదా అమర్, నిన్న రాత్రి అనాథాశ్రమం పనుందని, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు రోడ్డు మీద కార్ ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ రావటం చూసి అంత కంగారు ఎందుకు పడుతున్నావో తెలుసుకుందామని వచ్చాం. ఓ, అంటే నేను ఈ పని కోసమే వచ్చాను అమర్. ఈ ఇంట్లో ఆశ్రమం పనే ఉంది. అంటే ఆశ్రమంలో పిల్లలు ఎక్కువయ్యారని టెంపరీగా ఇక్కడ కొంతమంది పిల్లల్ని ఉంచాలనుకుంటున్నారు. వాళ్ళకి ప్లేస్ వెతకడంలో నేను హెల్ప్ చేస్తున్నాను. మరి మీరు ఒక్కరే ఉన్నారు? ఇక్కడ ఆశ్రమం వాళ్ళు ఎవరు లేరు ఎందుకు మేడం? వస్తున్నారు. అయితే ఇంట్లో ఒక్కదానివే ఉన్నావా? అవునా మరి, నాకు మీటింగ్ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు వెళ్ళండి.
నేను ఇంటికి వచ్చేస్తాను. సరే, రోడ్డు మీద కార్ నడిపేటప్పుడు కొంచెం చూసుకొని నడుపు. ఆ, సరే అమర్. బుద్ధుందా నీకు? వచ్చేటప్పుడు ముందు వెనక చూసుకుని రావాలని తెలీదా? నీ వల్ల నేను కూడా దొరికిపోయేవాడిని. టైం లిమిట్ అని భయపెట్టింది నువ్వు. వాళ్ళు పెద్ద అరుస్తున్నావు. హలో, నేను స్టార్ట్ అయ్యాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇంకొకసారి ఫోన్ చేస్తే చంపేస్తాను. పెట్టేయ్. కోర్టు డేట్ రాగానే చెప్తాను. అంజలిని తీసుకొచ్చే ప్లాన్ రెడీగా పెట్టాం. సరే. రే తమ్ముడు, మనోహరి గిట్లా బయలుదేరిందంట్రా. బయలుదేరని కుమారిగా వచ్చి శ్రీమతిగా పోతుంది. మనోహరిని చేసుకుంటే పెన్లాంతో పాటు పైసలు కూడా వస్తాయి అక్క. ఇక మీదట మనం గిట్లా చిల్లర పైసల కోసం చేతులు జాపే అవసరం లేదక్క. మనోహరి బతకనికైనా పైసలు తీసుకొస్తుంది. అమ్మ నా తమ్ముడా, గింత పెద్ద ప్లాన్ చేసినవా? నువ్వు చెప్పింది నిజమేరా. బంగారు గుడ్లు పెట్టే బాతున్నప్పుడు గుడ్లు తెచ్చుకుంటే గా ఒక్కరోజే, గదే కోడిని తెచ్చుకుంటే రోజుకొక గుడ్డురా. గది లెక్క. నా బంగారు కొండ. మనుషుల్ని ముంచడంలో అన్ని నా పొరుగులు వచ్చారా నీకు? అవునా? అమరేంద్ర మీదని ప్రాణాలు పెట్టుకున్న గాబోని నిన్ను పెండ్లు చేసుకునేది ఎంత కొట్టుకుంటుందిరా? నేను తాళి కట్టడానికి మనోహరి ఒప్పుకోవాలి. నాకు అర్థం కాలే. మనోహరి రాగానే మాటలతో ఇన్నదా సరే, లేదంటే బలవంతంగా తాళి కట్టేస్తా. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నమ్మిన స్నేహితురాల్లే చంపింది. ఇక నిన్ను నన్ను వదులుతుందా? అరుంధతిని చంపింది, ఆ ఇంట్లో చేరింది, అందరిని మోసం చేస్తుంది. అమరేంద్రన్ పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఏదో ఒకరోజు చేసుకుంటుందన్న నమ్మకంతోనే కదనే. ఆవు, అదే నేను మనోహరి మెడలో తాళి కట్టినట్టు, నా పెండ్లామైనట్టు అమరేంద్రకి ఆ కుటుంబానికి తెలిస్తే ఇంకెట్లా పెళ్లి చేసుకుంటదే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.